మంచిలోకి మారితే మనం ముందుకు వెళ్ళే కొందికి మనకి మార్పులు ఎంత గొప్పగా ఉంటాయి అనేది చెప్పటం కష్టం. ఆ మార్పు అనేది మనిషి వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించుకొని మార్చుకుంటే ఒక రకంగా ఉంటుంది. దానికి పక్క వాళ్ళు మారు అని వాళ్ళని మార్చేలాగా చేస్తే ఆ మార్పు ఇంకోలాగా ఉంటుంది. గురించి మారాలంటే కొంచెం కష్టం. చెడేముంది, క్షణంలో జరిగిపోద్ది. మంచికి పాకులాడితే కొంతకాలం పట్టుద్ది మంచి రావాలంటే. చెడు ఒక్క క్షణం. మార్పు ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. మంచైనా మార్పే, చెడైనా మార్పే. హాయ్, హలో మై ఫ్రెండ్స్. ఈరోజు మనం మార్పు గురించి మాట్లాడుకుందాం. మార్పు సమాజం గురించి అయినా సరే, జనరేషన్ గురించి అయినా సరే, మనిషి జీవితాన్ని గురించి అయినా సరే, మనం చేసే పనుల గురించి అయినా సరే, ఏదైనా మార్పు ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియో చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్పు అనేది ఎట్టయినా చెప్పచ్చు. మంచైనా మార్పే, చెడైనా మార్పే. ఒక మనిషి మంచి దారిలోకి మారాడు, తన జీవితం మార్చుకున్నాడు అంటే అది చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మార్పుని గురించి చెప్పే విషయంలో ఒక విషయం చెబుతున్నా. మారాలి అనుకున్నప్పుడు మనం ఎలా మారుతున్నాము అనేది కూడా ఆలోచించుకోవాలి. మంచిలోకి మారుతున్నామా, చెడులోకి మారుతున్నామా అనేది. ఈ చెడులోకి మారితే మనకి కళ్ళ ముందు భవిష్యత్తు కనబడుతుంది. అదే మంచిలోకి మారితే మనం ముందుకు వెళ్ళే కొందికి మనకి మార్పులు ఎంత గొప్పగా ఉంటాయి అనేది చెప్పటం కష్టం. ఆ మార్పు అనేది మనిషి వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించుకొని మార్చుకుంటే ఒక రకంగా ఉంటుంది. దానికి పక్క వాళ్ళు మారు అని వాళ్ళని మార్చేలాగా చేస్తే ఆ మార్పు ఇంకోలాగా ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళు మారితే అది మనస్ఫూర్తిగా మారినట్టు. మనం చెప్పి వాళ్ళని మార్చేటైతే అది ఆ క్షణం కాకపోయినా కనీసం ఒక నెల, ఒక సంవత్సరము ఉంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు రొటీన్లోకే వచ్చేస్తారు. అలాగే చెడు అంటే ఇప్పుడు మామూలుగా సినిమాలు చూస్తున్నాం, బయట సమాజంలో చూస్తున్నాం. ఆ చూసిన దాంట్లో ఇవాళ రేపు చెడు గురించి ఎక్కువ మారుతున్నారు. ఇప్పుడు మంచి గురించి మారాలంటే కొంచెం కష్టం. చెడేముంది, క్షణంలో జరిగిపోద్ది. మంచికి పాకులాడితే కొంతకాలం పట్టుద్ది మంచి రావాలంటే. చెడు ఒక్క క్షణం. కాబట్టి చెడు మార్పు ఒకళ్ళు చెప్పక్కర్లా, దాని అంతట అదే వచ్చుద్ది. ఏ విషయంలో అయినా మనిషి మారటంలో ఉన్న తేడాలు తెలిసి కూడా కొంతమంది తెలియని పరిస్థితుల్లో ప్రవర్తిస్తున్నట్టు ఉన్నది. చదువుకున్న వాళ్ళేంటి, చదువుకోని వాళ్ళంటే చదువుకోలేదులే, వాళ్ళకి తెలవదులే అనుకోవచ్చు. అంతా చదువుకొని డిగ్నిఫైడ్గా వ్యవహారం చేస్తా కూడా వాళ్ళు కొన్ని ఉచ్చారణ, భాషలో మార్పు దారుణంగా ఉంటుంది. అలాగే చేసే పనులు కూడా అలానే ఉంటున్నాయి. ఈ మార్పుని సరి చేసుకోండి. అదే మార్పుని సరి చేసుకొని మంచిగా మారితే ఎలా ఉంటుందని ఆలోచించుకోండి. ఇవాళ సమాజంలో ప్రతిదీ ఒకటనేది కాదు, ప్రతిదీ మార్పు రావాలి అని అంటే మనిషి మారాలి. ఎప్పుడు మనిషి మారతాడో అప్పుడు సమాజం మారుద్ది. ఈ సమాజం మారటానికి మనమందరం కూడా కృషి చేద్దాం. మంచి వైపుకు మారదాం, చెడుని పక్కన పెడదాం. నేను చెప్పేది మీకు తెలియకపోయినా మారటం అనేది మీరు చేసినట్టయితే చాలా సంతోషం.
ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.